హాయ్ ఫ్రెండ్స్, మరొక ఇన్ఫర్మేషన్తో ముందుకు రావడం జరిగింది. తమిళనాడు ఎలక్షన్లో మరి 2026 మార్చ్ ఏప్రిల్లో అక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. అయితే ఇప్పటి నుంచే మరి అన్నా డిఎంకే కూటమి అంటే బీజేపీతో కలిసి మరి అక్కడ ఒక కూటమిగా, మరి కాంగ్రెస్తో డిఎంకే స్టాలిన్తో ఒక కూటమిగా, అలాగే మరి టీవీకే విజయ గారు మరి చిన్న చిన్న పార్టీలు కలుపుకుని ఒక కూటమిగా మొత్తం 3 కూటములుగా ఏర్పడి అసెంబ్లీ ఎలక్షన్కు వెళ్ళబోతున్నాయని మనం ఇంతకుముందు వీడియోలో చెప్పడం జరిగింది. అయితే అక్కడ ఏదైతే అన్నా డిఎంకే పదునైన వ్యూహాలను బీజేపీ కూడా అమలు చేస్తుంది. అలాగే మరి డిఎంకే పార్టీని ఇరుకును పెట్టే విధంగా టీవీకే పార్టీ విజయన్ గారు పదునైన అస్త్రాలను మరి అవినీతి అని, చాలా రాష్ట్రాన్ని దోచుకుందని, పరిశ్రమలు వెనకబడ్డాయని, అలాగే దక్షిణ భారతదేశంలో ఇప్పటి వరకు అన్ని పరిశ్రమలు ఫస్ట్లో ఉన్న తమిళనాడుని మరి 4వ స్థానానికి 5వ స్థానానికి పడిపోయేటట్లు చేశారని మరి స్టాలిన్ గారిపై ఆరోపణలు చేస్తున్న క్రమంలో మరి స్టాలిన్ గారు ఈ కూటముల మొత్తాన్ని కూడా ఒకేసారి ఒకే దెబ్బ కొట్టినట్లు మరి నిన్న ఒక డెసిషన్ తీసుకోవడం జరిగింది. అక్కడున్న మరి ఏదైతే పేద ప్రజలు అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి పేదలకి ఖచ్చితంగా 3,000 నగదును ఖచ్చితంగా వారి అకౌంట్లోకి బదిలీ చేస్తామని, లేకపోయిన పక్షంలో ఖచ్చితంగా వారి ఇంటికే చేరవేస్తామని 3,000 రూపాయలను ప్రకటించడం జరిగింది. అలాగే బియ్యం, అలాగే పంచదార, ఒక చెరకు గడ్డను కూడా మరి ఉచితంగా రాబోయే రోజుల్లో ప్రభుత్వం వారి ఇంటి వద్దకే డెలివరీ చేయబడుతుందని మరి స్టాలిన్ గారు ప్రకటించడం జరిగింది. అయితే ఈ యొక్క 3,000 ఉన్న అమౌంట్ ఇంతకుముందు 1,000 రూపాయలు అన్నా డిఎంకే ప్రభుత్వంలో ఉండేది. అయితే దాన్ని ఇప్పుడు 3,000కి పెంచడంతో మరి విపక్షాలకు ఏం చేయాలని పరిస్థితి అక్కడ ఏర్పడింది. మరి ఈ యొక్క ఏదైతే బీహార్లో 10,000 ప్రకటించి బీహార్లో ఏదైతే బీజేపీ గెలిచిందో అదే వ్యూహాన్ని మరి తమిళనాడులో స్టాలిన్ గారు మరి అమలు చేస్తున్నారని బీజేపీ భావిస్తుంది. అలాగే వారు చేస్తున్న విమర్శలు సంక్షేమ పథకాలు మేము వ్యతిరేకమని బీజేపీ చెప్తూనే ఇది తమిళనాడు యొక్క ఆర్థిక పరిస్థితిని చిన్న విభిన్నం చేసే నిర్ణయమని మరి ప్రతిపక్షాలు మరి అంటున్నాయి. అయితే రాబోయే రోజుల్లో ఈ యొక్క నిర్ణయం మరి డిఎంకేకి లాభం చేకూరుస్తుందని, అలాగే డిఎంకే ఏదైతే ప్రజా వ్యతిరేకతను మరి దాన్ని కప్పిపుచ్చటానికే ఈ యొక్క నిర్ణయం తీసుకొని ప్రజలకు మరి డబ్బులు ఎరవేస్తుందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో తమిళనాడులో మళ్ళా పాగా వేసేందుకు స్టాలిన్ తన పదునైన వ్యూహాలను ప్రతిపక్షాలపై అమలు చేస్తున్నాయి. రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలను అక్కడ అమలు చేసే విధంగా స్టాలిన్ వ్యూహాలను సిద్ధం చేసుకున్నారు. ఖచ్చితంగా మరి మా ప్రభుత్వాన్ని మరలా ఏర్పాటు చేస్తామని స్టాలిన్ అక్కడ వారి పార్టీ మీటింగ్లో కానీ, ఎక్కడైతే కోర్ కమిటీల మీటింగ్లో కానీ చెప్తున్నారు. ఇప్పటికే కొంతమంది అన్నా డిఎంకే నేతలు స్టాలిన్కు టచ్లోకి వచ్చారని, వారు త్వరలోనే పార్టీ తీర్థం పుచ్చుకుంటారని, ఏదైతే ముఖ్య నాయకులకు గాలం వేస్తున్నారని అలాగే అన్నా డిఎంకే భావిస్తుంది. అలాగే వీరు మాత్రం కనుక అన్నా డిఎంకేను వీడితే, అన్నా డిఎంకే నేతలు మరి టీవీకే పార్టీలో స్టాలిన్ పార్టీలో చేరితే మాత్రం కేవలం టీవీకే పార్టీకి స్టాలిన్కు మధ్య ఇక్కడ యుద్ధం కొనసాగుతుందని మరి విశ్లేషకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో మరి తమిళనాడు ప్రజాభిప్రాయం ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.